చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. మరేంటి వాళ్ళు అట్లా అంటారు పాపం ఆఫీసర్స్ వీళ్ళందరూ. మీరందరూ 12 గంటలు పనిచేస్తున్నా మీ మీద ఆంక్షలు పెట్టడం, చాలా మీ గురించి తెలుసుకున్న తర్వాత రోజు 1 గంట 2 గంటలు ఆలోచిస్తున్నా, ఏంట్రా మనం ఈ సమాజం ఎడిపోతుంది. అసలు ఒక్క నర్సు రాత్రిపూట అంతా అక్కడ ఉండడం ఏంటి? కొట్టుకున్న వాళ్ళు, తాగిన వాళ్ళు 10-12 మంది వస్తే ఈ ఒక్క అమ్మాయి ఏం చేస్తుంది? కొన్ని చోట్ల నైట్ వాచ్మెన్ కూడా ఉండడు, లేదు ఉన్న వారానికి ఒకరోజు లీవ్ ఉంటుంది. ఆ రోజే రాత్రంతా ఒక్క నర్సు హాస్పిటల్ని ఎలా మెయింటైన్ చేస్తుంది? ఇన్ని ఇబ్బందులు పడతా ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు కదా మీరందరూ. నిస్వార్థంగా చేస్తున్నారని ఈ పాట తయారు చేశాం. ఈ పాట తయారు చేసిన వాళ్ళు గట్టిగా క్లాప్స్ కొట్టండి మీరు ఒకసారి. అంటే మీకోసం స్పందించే వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. స్పందిస్తున్నారు మీకోసం. ముఖ్యంగా మీతో పాటుగా మన రిటైర్డ్ ఎంప్లాయీస్ పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిస్థితి మరీ దారుణం. మీరన్నా మీకు సబార్డినేట్ సర్వీస్ కాదు. ఒక ఆయన ఎస్ఐ గారు వచ్చి, సార్ మొన్న రిటైర్ అయిపోయాను, హాస్పిటల్లో ఉన్నాను, ఈ ప్రోగ్రాం చూద్దామని వచ్చి చూసి చచ్చిపోదామని వచ్చానని చెప్పి మొన్న సంవత్సరం అయిందంటే ఎస్ఐగా పాపం ఏ అవినీతి లేకుండా పనిచేస్తాడు ఆయన. హాస్పిటల్ నుంచి వచ్చి మన వేది మీదకి వచ్చి ఏడుస్తూ వెళ్ళాడు. ఏంటంటే ఆయనకి ఏమి రాలేదు రిటైర్ అయిపోయిన తర్వాత. మనకి ఏ అవసరం వచ్చినా ఫస్ట్ కావాల్సింది ఎవరంటే మనిషి చావు బతుకుల మధ్యన అంటే ఏమో నర్సులు కావాలి, ఏ ఇబ్బందులు ఉన్నాయంటే పోలీసు వాళ్ళు కావాలి మనకి, అవునా? ఫస్ట్ ఫోన్ చేస్తే కానిస్టేబుల్ పరిగెత్తుకొస్తాడు. ఆ ధైర్యంతోనే మనందరం బతుకుతున్నాం. వాళ్ళ పరిస్థితి మరీ దారుణం, ఎవరికి చెప్పులేని పరిస్థితి అన్నమాట. మరి మనం చెప్పేది వీళ్ళ కోసం కదా. మీరు మాట్లాడలేరు, ప్రభుత్వానికి మీరు చెప్పలేరు, మీరు చెప్పినా వాళ్ళు వినలేరు. అందుకే మీడియా పెట్టాం నంబర్ 1 న్యూస్ ఛానల్. నంబర్ 1గా బతకాలనే ఉద్దేశంతో, అందరిలా కాకుండా. చాలామంది పాపం ఈ మీటింగ్ పెడుతుంటే, ఏమండి మీటింగ్ పర్మిషన్ తీసుకున్నారా అన్నాడు. దేనిగా పర్మిషన్ అన్నాడు. స్థలం మందై ఒక ఆయన ఇచ్చాడు, సత్యం గారు పాపం, ఆయన పెట్టుకోమన్నాడు. మన సొంత స్థలంలో వీళ్ళందరూ మా సభ్యులు. మీరందరూ నంబర్ 1 ఓటీటీ సభ్యత్వం తీసుకున్నారా? తీసుకుపోతే తీసుకోండి, మీ అందరూ మన కుటుంబ సభ్యులే. మీరందరూ ఒకటే చెప్పండి, ఇది మా ఫ్యామిలీ మీటింగ్ అని చెప్పాను. నేను ఏ పర్మిషన్ తీసుకున్నాను చెప్పాను. అవసరమా? పాపం వాళ్ళు కూడా ఏం మాట్లాడతారు? మన ఛానల్ గురించి తెలుసు కాబట్టి, అందులో మీ గురించి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా సహకరించారు. సార్ మీరు ఏం చేసినా పర్ఫెక్ట్గా ఉంటుందని మాకు తెలుసు అని. అట్లాగే తేడా వచ్చి రోడ్డు మీద ఎక్కినా ఈయన కరెక్ట్ ఉద్దేశంతో ఎక్కాడు అనుకుంటారు. కాబట్టి మీరందరూ ఎక్కడో నుంచో వచ్చారు. ఎట్లా వచ్చారని చూస్తే రైళ్ళల్లో, బస్సుల్లో, కార్లో సంతోషంగా. దాని గురించి మా వాళ్ళు చిన్న ఒక 2 నిమిషాలు తయారు చేశారు. ఒకసారి ప్లే చేయండి, ఆ సాంగ్ ప్లే చేయండి, 2 minutes. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కదా, మిమ్మల్ని చూసి మీరు చూపిద్దాం.